రాష్ట్ర ఆమ్దాన్ని పెంచుదాం, కొత్త ఆదాయ మార్గాలపైన సర్కార్ ఫోకస్. ఏం పెంచుతో ఉన్నదాన్ని ఆగం చేస్తుంటే ప్రస్తుతం నెలకు వస్తున్నది 18,000 కోట్ల లోపే. ఇందులో జీతాలు కిస్తీలకే 12,000 కోట్లు. సంక్షేమ పథకాలకు నిధుల సమస్య. నెలకు 25,000 కోట్లు వస్తేనే గట్టెక్కే పరిస్థితి. రాబడి పెంపు మార్గాలపైన సీఎంకు ఆర్థిక శాఖ నివేదిక. ఎల్ఆర్ఎస్ 58, 59 జీవోల అప్లికేషన్ క్లియరెన్స్, భూముల అమ్మకం, రిజిస్ట్రేషను ఛార్జీలు పెంచేందుకు ప్లాన్ అంట. ఎల్ఆర్ఎస్ నుంచి పైసలు, జీవో 58, 59 జీవోల అప్లికేషన్ క్లియరెన్స్ ద్వారా పైసలు, భూములు అమ్మడం ద్వారా పైసలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ద్వారా పైసలు. ఈ రకంగా ఆదాయాన్ని పెంచుదామని చూస్తున్నట్టు. అంటే ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి? ఈ భూముల అమ్మకం గురించి చెప్తుంటే అప్పట్లో ఒక మహానుభావుడు మాట్లాడాడు. ఈ మహానుభావుడు తెలుసా మీకు? ఈయన అందశ్రీ అని చాలా మహానుభావుడు అనమాట, కాంగ్రెస్కు ఒక బానిస లెక్క. సో ఈయన అప్పట్లో ఏం మాట్లాడాడు కాంగ్రెస్ ఛానల్ తోటి, ఒకసారి చూడండి. ఇగో, రైతుకు భూమ పెట్టి అమ్మ, మట్టి రైతుకు అన్నం ముద్ద చేసిన అమ్మ కదా. కోకాపేట భూములతోటి వేలమేసి అమ్మను నిర్లజ్జంగా అమ్ముకుంటున్నాం. 100 కోట్ల పెట్టుబడి 1 ఎకరానికి వస్తుందని సంకలు గుద్దుకుంటున్నామే కానీ సనువాలిచ్చిన అమ్మను మనము అమ్మకానికి పెట్టిన అన్నది ఒక్క మీడియా అని చెప్పిన అదే భూమిని అమ్మితే అమ్మ నమ్ముతున్నావు కేసీఆర్ సార్. అది ఆ రోజు చెప్పినావు కదా అందశ్రీ. మరి అలా ఎడ వండుకున్నావు? 1 కోటి రూపాయలు వచ్చినాయా? మంచిగా దాని మీద వండుకున్నావు, పరుపు కింద పెట్టుకొని జోలపాట వాడుకుంటూ వండుకున్నావా? ఆ రోజు కోకాపేట భూములు అమ్ముతున్నారు అని చెప్పేసి మాట్లాడినావు కదా. ఇవాళ అదే కోకాపేట ప్రాంతంలో, అదే గచ్చిబౌలి ప్రాంతంలో 400 ఎకరాల భూమి మీరు నచ్చినా, మీరు నెచ్చినా, మీరు ముద్దు పెట్టిన నాయకుడు అమ్ముతున్నాడు ఇవాళ. మరి ఆయన గురించి మాట్లాడవా? ఆ రోజు ప్రశ్నించినావు కదా మీడియా ఎందుకు రాస్తలేదు అని. ఇవాళ ఏ మీడియా రాస్తున్నది చూపిస్తావా? ఎటు పోయినావు మరి అందశ్రీ? ఎడ వండుకున్నావు? నిద్రపోతున్నావా? ఇవాళ భూములు అమ్ముతున్నాడు కనబడతలేదా? ఈడ ప్రభుత్వ పత్రికనే, అధికార పత్రికనే ఈడ చెప్తా ఉన్నది కదా. ఏది? ఇగో ఇక్కడ ఏమంటా ఉన్నది? భూముల అమ్మకం ద్వారా పైసలు తేవడానికి చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని ప్రభుత్వ పత్రికనే చెప్తా ఉన్నది కదా. మరి కళ్ళు కనపడతలేవా? చెవులు వినపడతలేవా? ముతిమతి తప్పిందా? జ్ఞానం పోయిందా? ఏమైంది? అందశ్రీ లాంటి వాళ్ళు మేధావులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ ఏ పొక్కల వండుకున్నారు ఇవాళ? ఎవడు మాట్లాడే? ఎందుకు మాట్లాడతాడు? వాళ్ళకి కావాల్సినటువంటి పైసలు వాళ్ళకి కావాలి. వాళ్ళకేం కావాలి? సన్మానాలు కావాలి, పైసలు కావాలి, హోదా కావాలి, పదవులు కావాలి. దీనికోసమే మేధావుల ముసుకేసుకోవాలి, రోజు మైకుల ముందుకు వచ్చి మాట్లాడాలి. సిగ్గు లేదు మీకు? కాటికి కాలు జాపే ఏజ్లా మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసము తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తారా? ఇది మేధావులు చేసేటువంటి కార్యక్రమం. ఇది ఇక ఆయన గిడ వచ్చి నీతులు చెప్పవట్టే. ఎవరు? అందశ్రీ.